నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నామమ్మా. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వెజ్ మురుకులండి. వెజ్ మురుకులా? వినడానికి కూడా కొంచెం కొత్తగా ఉంది. క్యారెట్ బీట్రూట్ వేసి చేస్తామమ్మా. అంటే క్యారెట్ బీట్రూట్తో ఇప్పుడు మురుకులు చేయబోతున్నారు. అంటే క్యారెట్లు డైరెక్ట్గా ఇస్తే తింటారు కదమ్మా, అది వేసి కలిపితే కొంచెం ఇష్టంగా తింటారు స్నాక్స్ కింద. ఓకే, ఈ ఐడియా ఎవరిది? మా సార్ది. మీ సార్దా? మా సార్ ప్రిపరేషన్ అయిందమ్మా. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పుట్నాల పౌడర్ వేస్తామమ్మా తగినంత. ఓకే, తగినంత పుట్నాల పౌడర్. తర్వాత బీట్రూట్ క్యారెట్ మిక్స్ చేసి అంటే ఫస్ట్ టైం వింటున్నాము బీట్రూట్ క్యారెట్ అని. ఇది వీటిలో కూడా చెక్కలు కూడా ఉంటాయండి. ఓకే, ఓ మురుకుల్లోనే కాకుండా ఇంకా చెక్కల్లో కూడా ఇది చేస్తారు. ఓకే, చెక్కల్లో కూడా వేసి ఇది వామమ్మ, ఇది ఉప్పు, తగినంత ఉప్పు, కారం, పసుపు కూడా, జీలకర్ర, నువ్వులు లాస్ట్. ఓకే, కొద్దిగా వేడి నూనె, ఆయిల్. ఓకే, అంటే వేడి ఆయిల్తో పాటు హాట్ వాటర్. ఇది కలిపిన తర్వాత ఎంత సరిపోతుందో అట్లా చూసి కలుపుకోవాలి. మరి మీ సార్ రెసిపీ కాబట్టి, మరి మీ సార్ చెప్పిన తర్వాత మీకు ఏమనిపించింది? చాలా కొత్తగా ఉంది కదా రెసిపీ. మరి కొత్తగా ఉంది. ఇప్పుడు అంతకుముందు దోసకాయ చెక్కలు, బీట్రూట్ చెక్కలు, పాలకూర చెక్కలు అవి సార్ ప్రిపరేషన్. మీ సార్దే ఇంకా. తర్వాత ఈ మురుకులు మొన్న చేశారనమాట. ఓకే, ఇప్పుడు ఈ కలర్ చూడండి ఇట్లా వచ్చింది కదా. అవును, ఆయిల్ వేస్తే కలర్ఫుల్ గా బాగా కనపడుతుంది. అవునా? అందుకే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నారు. లేదంటే మనం ఆయిల్ వేడి లేకుండా ఆయిల్ వేయకుండా వేస్తే రాదు, గట్టిగా వస్తుంది. ఓకే, అంటే చేతికి తీసుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది అన్నట్టు. ఇది సరిపోయేటట్లుగానే ఉంది. చూసుకుని ఒకవేళ వాటర్ కొంచెం ఎక్కువ పట్టవు, ఓకే, చూసుకుని కలుపుకోవాలి. మరి మీ ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటారు, మరి ఇది చేస్తారా? ఒకవేళ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తారు కొద్దిగా. ఓకే, మరి కలర్స్ ఏమి వేయరండి. ఇప్పుడు వేస్తే కలర్ వేసారు అనుకుంటారు, కానీ ఇదంటే బీట్రూట్ క్యారెట్ తోనే వస్తుంది కలర్. లడ్డూలో కానీ దేంట్లో కూడా కలర్ అస్సలు యూజ్ చేయరు. మరి ఇక్కడ వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. కలర్ కూడా చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు ఆయిల్ దీనికన్నా కలర్ బాగా వస్తుంది. ఇంకా బాగా వస్తుందా? కలర్ బాగా ఫుల్గా వస్తుంది. అయిపోయిందా కలపడము? పెట్టేస్తాను. ఇప్పుడు పిండి కలుపుకోవడం అయిపోయింది. అలాగే ఇప్పుడు ఇందులో పెడతారా? ఇప్పుడు ఓకే, ఇది వచ్చేసి ఒక చక్రం అవుతుంది. మొత్తం ఫుల్గా ఫిల్ చేసుకోవాలా? ఇంట్లో చేస్తుంటారా మరి పిండి వంటలన్నీ? ఇవి ఉండడమే రెడ్గా ఉంది కదా, కలర్ఫుల్గా. మరి కాలిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది మనకి? తెలుస్తుందా? కొంచెం ఇట్లా ఎరగదీస్తే ఇప్పుడు కాలేదు ఇంకా. మరి ఇక్కడ వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఓకే,
అందరికీ మంచిగా పిండి వంటలు చేసి పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మరి? హ్యాపీగా ఉందా మనం? అంటే తిన్న వాళ్ళు కూడా అమెరికా కూడా పోతున్నాయి కదా మనం. అవునవునవును, అందరు తింటుంటారు, ఎవరు చేశారో ఏంటో చాలా బాగున్నాయి, టీ స్నాక్స్ వాళ్ళవి చాలా బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో అప్పుడు మీకు ఎవరైనా చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? హ్యాపీగా ఉంటుందా? ఆ? చూడము చల్లారితే కొంచెం క్రిస్పీ అవుతుంది. ఓకే, ఇప్పుడు అయిపోయినట్టేనా? ఓకే, అంటే నురుగంతా వెళ్ళిపోతే మనకి కాలిందని తెలుస్తుంది. టేస్ట్ చూడండి అమ్మా. తప్పకుండా. మీరు అన్నట్లు ఇందాక చాలా క్రిస్పీగా ఉంది, మనకి టేస్ట్ కూడా తెలుస్తుంది. బీట్రూట్ కానీ క్యారెట్ కానీ చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా నార్మల్గా ఇస్తే తినరు, కానీ ఇట్లా ఈ ఐడియా రావడం నిజంగా గ్రేట్ అసలు. ఇలా అంటే నిజంగా తింటారు కూడా, ఇలా మంచిగా స్నాక్స్గా నైట్ అయినా మార్నింగ్ అయినా. చాలా బాగున్నాయి. చాలా థ్యాంక్స్ మాకు చేసి చూపించినందుకు. మీకు చాలా థ్యాంక్స్ అండి. ABN ఆంధ్రజ్యోతి వాళ్ళందరికీ మా టీ స్నాక్ గురించి తెలుసుకుని ఇంటర్వ్యూకి వచ్చినందుకు అప్పాలు మీరు వీడియో తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్.